శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 9వ శ్లోకానికి వివరణ. పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూ నవవిద్రుమబింబశ్రీ న్యక్కారీరధనచ్చదా. మాణిక్యములందు పద్మరాగములు శ్రేష్టమైనవి. చాలా మృదువుగాను ప్రకాశవంతంగా ఉంటాయి. ఇవి సింహళ ద్వీపంలో దొరుకుతాయి. జగన్మాత సదా 16 సంవత్సరముల బాలికయే. ఆమె బుగ్గలు చెక్కిళ్ళు ఎర్రని కాంతిని కలిగి పద్మరాగములతో పోటీ పడుతూ ఉంటాయి. సాముద్రికం ప్రకారం సర్వశ్రేష్ఠ సౌందర్య లక్షణమిది. జగన్మాత చెక్కిళ్ళు పద్మరాగముల కంటే మృదుత్వంగాను ప్రకాశవంతంగాను ఉన్నాయి. కనుక అమ్మ పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభువే నమః. ముఖమునకు అందమునిచ్చునవి కన్నులు, ముక్కులు, చెక్కిళ్ళు, తరువాత పెదవులు. ఇవి శబ్దాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. రదనచ్ఛదం అనగా పెదవులు. పరాబిందువు వైఖరిగా ప్రకటితమయ్యేది ఇక్కడే. జగన్మాత పై పెదవి పేరు విద్రుమం. విద్రుమం అనగా పగడం. పగడం గట్టిగా ఉంటుంది. క్రింది పెదవి బింబం. బింబమనగా దొండపండు. ఎరుపు రంగును కలిగి మృదువుగా ఉంటుంది. అమ్మ సృష్టికర్త, సృష్టి నియామకురాలు. సృష్టిని ఇలా ఉండాలి అన్నప్పుడు ఆమె మాట కఠినం. అది పగడం వంటిది. అలా కాక జీవులను లాలించి పాలించినప్పుడు అమ్మ మాటలు లలితములు, మధురములు, దొండపండు లాంటివి. గురువుగా నిర్దేశిస్తూ తల్లిలా లాలిస్తున్న పరమేశ్వరి పలుకులు వేదములు. ఇతిహాసములు, పురాణ రూపంలోని సాహిత్య ప్రపంచం ఆమె పలుకులు. అదే వైఖరీ రూపం. దాని రూపం జగన్మాత పెదవులు. పలుకులతో సర్వమంగళములను చేకూర్చు అమ్మ నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదా. ఓం ఐం హ్రీం శ్రీం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయై నమః.